వాట్సాప్ పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు తెలుగు కార్ గైడ్ ఫ్రెండ్స్. ఈరోజు మనం రెనాల్ట్ కైగర్ ఆర్ఎక్స్టీ వేరియంట్ ఫుల్ వాక్ అరౌండ్ వీడియో చూద్దాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం డైమెన్షన్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే లెంత్ అనేది 3991 మిల్లీమీటర్స్, 1750 మిల్లీమీటర్స్ ఆఫ్ విడ్త్, 1600 మిల్లీమీటర్స్ ఆఫ్ హైట్, 2500 మిల్లీమీటర్స్ ఆఫ్ వీల్ బేస్, 405 లీటర్స్ ఆఫ్ బూట్ స్పేస్, 205 మిల్లీమీటర్స్ ఆఫ్ గ్రౌండ్ క్లియరెన్స్, 40 లీటర్స్ ఆఫ్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీతో అవైలబుల్గా ఉంది. ఫ్రెండ్స్, ఇక ఇంజిన్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే 1 లీటర్ న్యాచురలీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ లో అవైలబుల్ గా ఉంది. 72 PS ఆఫ్ పవర్, 96 న్యూటన్ మీటర్స్ ఆఫ్ టార్క్ వరకు జనరేట్ చేస్తుంది. మాన్యువల్ అండ్ ఆటోమేటెడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ లో అవైలబుల్ గా ఉంది. ఇకపోతే 1 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్, ఇది 100 PS ఆఫ్ పవర్, 160 న్యూటన్ మీటర్స్ ఆఫ్ టార్క్ వరకు జనరేట్ చేస్తుంది. మాన్యువల్ అండ్ CVT ట్రాన్స్మిషన్స్ లో అవైలబుల్ గా ఉంది. ఫ్రెండ్స్, ఇక ఎక్స్టీరియర్ వైజ్ గా మీరు నోటీస్ చేయొచ్చు, ఇక్కడ మనకు వైపర్స్ అనేవి అవైలబుల్ గా ఉన్నాయి. అలాగే వైపర్స్ నాజిల్ ఒకటి బానెట్ పైన అవైలబుల్ గా ఉంటుంది. సో ఓవరాల్ గా మనకు ఫ్రంట్ గ్రిల్ అనేది చూడడానికి టాప్ అండ్ గ్రిల్ లాగానే కనిపించేస్తుంది. క్రోమిక్ ఇన్సర్ట్స్ అనేవి మీరు ఇక్కడ నోటీస్ చేయొచ్చు. అలాగే ఇక్కడ LED DRLs అనేవి మీరు నోటీస్ చేయొచ్చు. హెడ్ ల్యాంప్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఫ్రెండ్స్, మనకి ఇక్కడ నార్మల్ హాలోజన్ హెడ్ ల్యాంప్స్ అనేవి అవైలబుల్ గా ఉన్నాయి. ఫాగ్ ల్యాంప్స్ ఏం రావట్లేదు. అండ్ రేడియేటర్ గ్రిల్ అనేది కంప్లీట్ గా మ్యాట్ బ్లాక్ లో అవైలబుల్ గా ఉంటుంది. స్కిడ్ ప్లేట్ కూడా మ్యాట్ బ్లాక్ లోనే ఇచ్చేస్తున్నారు అనమాట. సో ఓవరాల్ గా మనకు ఫ్రంట్ ఫేషియా అనేది చూడడానికి ఈ విధంగా ఉంటుంది. ఫ్రెండ్స్, ఇక సైడ్ ప్రొఫైల్ గురించి మాట్లాడుకున్నట్లయితే మనకి ఇక్కడ ORVMs నోటీస్ చేయొచ్చు. ఇవి ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ యాజ్ వెల్ యాజ్ ఫోల్డబుల్. ఇందులోనే టర్న్ ఇండికేటర్స్ కూడా మీరు నోటీస్ చేయొచ్చు. కంప్లీట్లీ మనకు పియానో బ్లాక్ ట్రీట్మెంట్ లో అవైలబుల్ గా ఉంటుంది. సో ఓవరాల్ గా మనకు సైడ్ ప్రొఫైల్ చూసుకున్నట్లయితే ఇక్కడ సిల్వర్ కలర్ లో రూఫ్ రైల్స్ అనేవి అవైలబుల్ గా ఉంటాయి. బాడీ కలర్డ్ డోర్ ఓపెనర్స్ కూడా మీరు ఇక్కడ నోటీస్ చేయొచ్చు. అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే 16 ఇంచ్ నార్మల్ స్టీల్ వీల్స్ అనేవి అవైలబుల్ గా ఉంటాయి. వాటికి వీల్ క్యాప్స్ వేయడం వల్ల ఇవి అలాయ్ వీల్స్ లాగా అవైలబుల్ గా ఉంటాయి. వీల్ ఆర్చ్ క్లాడింగ్ మీరు నోటీస్ చేయొచ్చు. సైడ్ డోర్ మౌల్డింగ్ అనేది అవైలబుల్ గా ఉంటుంది. సైడ్ బాడీ క్లాడింగ్ కూడా కంప్లీట్ గా వచ్చేస్తుంది అనమాట. ఫ్రెండ్స్, ఇక రియర్ ప్రొఫైల్ గురించి మాట్లాడుకున్నట్లయితే టాప్ లో మనకు పియానో బ్లాక్ ట్రీట్మెంట్ లో షాక్ ఫిన్ యాంటీనా అవైలబుల్ గా ఉంటుంది. అలాగే స్పాయిలర్ అనేది ఒకటి అవైలబుల్ గా ఉంటుంది. చూడడానికి చాలా ఫంకీగా ఉంటుంది. దానిపైన ట్రీట్మెంట్ అనేది చాలా బాగుంది బ్లాక్ ట్రీట్మెంట్ లో. అలాగే సెంటర్ లో హై మౌంటెడ్ స్టాప్ ల్యాంప్ ఉంటుంది. అలాగే రియర్ వైపర్ అనేది మనకి ఇక్కడ అవైలబుల్ గా ఉంటుంది. రెనో బ్యాడ్జింగ్ నోటీస్ చేయొచ్చు. ఇందులో మనకు రివర్స్ పార్కింగ్ కెమెరా ఉంటుంది. కైగర్ బ్యాడ్జింగ్ కూడా మీరు నోటీస్ చేయొచ్చు. లోవర్ బంపర్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇది 2 టోన్ ట్రీట్మెంట్ లో అవైలబుల్ గా ఉంటుంది. ఫ్రెండ్స్, కంప్లీట్ గా మనకు మ్యాట్ బ్లాక్ అలాగే సిల్వరింగ్ ట్రీట్మెంట్ లో అవైలబుల్ గా ఉంటుంది. ఇందులో రియర్ పార్కింగ్ సెన్సార్స్ అనేవి అవైలబుల్ గా ఉంటాయి. ఇక్కడ C షేప్డ్ టైల్ ల్యాంప్స్ అనేవి మనకి ఇక్కడ అవైలబుల్ గా ఉంటాయి. టర్బో బ్యాడ్జింగ్ మీరు ఇక్కడ నోటీస్ చేయొచ్చు. అలాగే రియర్ బంపర్ లో మనకి ఇక్కడ రిఫ్లెక్టర్స్ అనేవి అవైలబుల్ గా ఉంటాయి. సో ఓవరాల్ గా మనకు రియర్ ప్రొఫైల్ అనేది చూడడానికి ఈ విధంగా ఉంటుంది. ఫ్రెండ్స్, ఇక ఇంటీరియర్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే మీరు ఇక్కడ నోటీస్ చేయొచ్చు. చూడడానికి ఆల్ బ్లాక్ ఇంటీరియర్స్ అనమాట. అలాగే గోల్డెన్ ట్రీట్మెంట్ లో ఇన్సర్ట్స్ అనేవి అవైలబుల్ గా ఉన్నాయి. అన్ని పవర్ విండో కంట్రోల్స్ నోటీస్ చేయొచ్చు. అలాగే బాటిల్ హోల్డర్ ఉంది. స్పీకర్ ప్లేసింగ్ కూడా మీరు ఇక్కడ నోటీస్ చేయొచ్చు. పియానో బ్లాక్ డోర్ ఓపెన్ అనేది మనకి ఇక్కడ అవైలబుల్ గా ఉంటుంది. సో ఓవరాల్ గా డాష్ బోర్డ్ చూసుకున్నట్లయితే కంప్లీట్ గా చూడడానికి చాలా బాగుంది ఫ్రెండ్స్. అలాగే స్టీరింగ్ అనేది మీరు నోటీస్ చేయొచ్చు. లెఫ్ట్ సైడ్ లో మల్టీమీడియా కంట్రోల్స్ అనేవి అవైలబుల్ గా ఉన్నాయి. డ్రైవర్ సీట్ గురించి మాట్లాడుకున్నట్లయితే మాన్యువల్లీ హైట్ అడ్జస్టబుల్. ఇది అన్ని అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ తో అవైలబుల్ గా ఉంటాయి. సీట్స్ అనేవి ఫ్యాబ్రిక్ అప్హాల్స్టరీతో సీట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మనకు డెడ్ పెడల్ ఏం రావట్లేదు. అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే ఫ్యూయల్ లిడ్ ఓపెనర్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఓవరాల్ గా మనకు డాష్ బోర్డ్ అనేది చూడడానికి ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇన్స్ట్రుమెంటల్ క్లస్టర్ చూసుకున్నట్లయితే మనకు డిజిటల్ ఇన్స్ట్రుమెంటల్ క్లస్టర్ చూడడానికి సెంటర్ లో మల్టీ ఇన్ఫర్మేషన్ డిస్ప్లే ఉంటుంది. లెఫ్ట్ సైడ్ లో టాకోమీటర్, రైట్ సైడ్ లో మనం చూసుకున్నట్లయితే ఫ్యూయల్ గేజ్ ఇండికేటర్, ఇలాంటివి టెంపరేచర్ కంట్రోల్ అనేది ఇవ్వడం జరిగింది. చూడడానికి చాలా బాగుంది. మీకు RXZ వేరియంట్ లో ఫుల్లీ డిజిటలైజ్డ్ వస్తుంది. బట్ ఇక్కడ చూసుకున్నట్లయితే సెమీ డిజిటలైజ్డ్ ఇన్స్ట్రుమెంటల్ క్లస్టర్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ అనేది అవైలబుల్ గా ఉంటుంది. అలాగే గ్లో బాక్స్ అనేది మీరు నోటీస్ చేయొచ్చు. అప్పర్ గ్లో బాక్స్, లోవర్ గ్లో బాక్స్ చూసుకున్నట్లయితే మనకు డీసెంట్ ఇనఫ్ ఆఫ్ స్పేస్ తో అవైలబుల్ గా ఉంటుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు నార్మల్ మాన్యువల్ AC కంట్రోల్ అనేది ఇవ్వడం జరిగింది. అలాగే ఇక్కడ మీరు నోటీస్ చేయొచ్చు పుష్ స్టార్ట్ స్టాప్ బటన్ అనేది అవైలబుల్ గా ఉంది. దీని రిమోట్ లాక్ అనేది చాలా యూనిక్ గా ఉంది. లాక్, అన్లాక్, అలాగే మనం బూట్ ఓపెన్ చేసుకోవడానికి కూడా ఇందులోనే ఇవ్వడం జరిగింది. అండ్ మొబైల్ ప్లేస్ చేసుకోవడానికి ప్రాపర్ ప్లేస్ అనేది అవైలబుల్ గా ఉంది. USB సాకెట్ నోటీస్ చేయొచ్చు. అలాగే 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ గేర్ నాబ్ నోటీస్ చేయొచ్చు. ఇక్కడ చూసుకున్నట్లయితే హిడెన్ స్టోరేజ్ స్పేస్ ఉంది. అలాగే సెంటర్ ఆర్మ్రెస్ట్ కింద కూడా మనకు డీసెంట్ ఇనఫ్ ఆఫ్ స్పేస్ తో స్టోరేజ్ స్పేస్ అనేది ఇవ్వడం జరిగింది. డాష్ బోర్డ్ లో అలాగే సైడ్ డోర్ ప్యాడ్స్ లో గోల్డెన్ ట్రీట్మెంట్ ఇచ్చారు. ఇక్కడ చూసుకున్నట్లయితే డే ఆర్ నైట్ IRVM నోటీస్ చేయొచ్చు. ఇక్కడ మనకు రీడింగ్ ల్యాంప్స్ అనేవి ఇవ్వడం జరిగింది సెంటర్ కన్సోల్ ఏదైతే టాప్ లో. అలాగే ప్యాసింజర్ సైడ్ చూసుకున్నట్లయితే వ్యానిటీ మిర్రర్ అనేది అవైలబుల్ గా ఉంది. డ్రైవర్ సైడ్ అయితే మాత్రం వ్యానిటీ మిర్రర్ గానీ లేదంటే టికెట్ హోల్డర్ లాంటివి
అనేవి ఇలాంటివి ఏమైతే రాలేదు. ఇక్కడ చూసుకున్నట్లయితే మైక్ రిసీవర్ అనేది ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్ ఇక రియర్ డోర్ కనుక ఓపెన్ చేసినట్లయితే సేమ్ గోల్డెన్ ట్రీట్మెంట్ అనేది మనకి ఇక్కడ కూడా ఇవ్వడం జరిగింది. అండ్ ప్యాడింగ్ అనేది చాలా బాగుంది. ఆల్ బ్లాక్ ఇంటీరియర్స్ అనమాట. ఇక్కడ స్పీకర్ ప్లేసింగ్, బాటిల్ హోల్డర్, అలాగే ట్వీటర్ ప్లేసింగ్ కూడా మీరు ఇక్కడ నోటీస్ చేయొచ్చు. సో ఓవరాల్ గా మనకు చూడడానికి ఈ విధంగా కనిపించేస్తుంది. ఫ్రెండ్స్ రియర్ సీట్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇవి కూడా మనకు అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ తో అవైలబుల్ గా ఉంటాయి. అండ్ ఇవి 60:40 రేషియోలో స్ప్లిట్ చేసుకోవచ్చు. సీట్స్ అనేవి యాక్సెస్ చేసినట్లయితే సెంటర్ లో అసలు మనకు హంప్ అయితే లేదు, అసలు ఉన్నా లేనట్టే అనమాట. అంత ఫ్లాట్ గా ఉంది. అండ్ లెగ్ రూమ్ అయితే మాత్రం చాలా బాగుంది. సెంటర్ లో మనకు ఏసీ వెంట్స్ నోటీస్ చేయొచ్చు. అలాగే 12 వోల్ట్ పవర్ యాక్సెసరీ సాకెట్ అనేది మనకి ఇక్కడ అవైలబుల్ గా ఉంది. ఇక్కడ మనము సెంటర్ లో ఒక మిడిల్ ప్యాసింజర్ అయితే మాత్రం ఒక చిన్న పిల్లవాడు అయితేనే ప్రాపర్ గా కూర్చోగలడు. అండ్ రూఫ్ లో చూసుకున్నట్లయితే మనకు రీడింగ్ ల్యాంప్స్ అనేవి అవైలబుల్ గా ఉంటాయి. సో ఓవరాల్ గా మనకు డాష్ బోర్డ్ అనేది చూడడానికి ఈ విధంగా ఉంటుంది. ఇక బూట్ గురించి మాట్లాడుకున్నట్లయితే రియర్ పార్సల్ ట్రే అవైలబుల్ గా ఉంది. 60:40 రేషియోలో మనము రియర్ సీట్ ని స్ప్లిట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసుకున్నట్లయితే 405 లీటర్స్ ఆఫ్ బూట్ స్పేస్ అనేది అవైలబుల్ గా ఉంటుంది. అలాగే స్టీల్ వీల్ ని స్పేర్ వీల్ లాగా ఇవ్వడం జరుగుతుంది. ఫ్రెండ్స్ ఇక సేఫ్టీ ఫీచర్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇందులో మనకు 4 ఎయిర్ బ్యాగ్స్ అవైలబుల్ గా ఉంటాయి. ABS, EBD ఉంటుంది. రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ ఉంటాయి. సీట్ బెల్ట్ రిమైండర్, హై స్పీడ్ అలర్ట్ సిస్టమ్, రియర్ పార్కింగ్ కెమెరా, స్పీడ్ సెన్సింగ్ ఆటో డోర్ లాక్, డ్రైవర్ సీట్ బెల్ట్ ప్రిటెన్షనర్స్, ఐసోఫిక్స్ చైల్డ్ సీట్ మౌంట్స్, రియర్ విండో వైపర్, వాషర్ అవైలబుల్ గా ఉంటాయి. డే ఆర్ నైట్ IR వ్యూయింగ్ కూడా మనకి ఇక్కడ అవైలబుల్ గా ఉంటుంది. ఫ్రెండ్స్ ఇక ప్రైజెస్ గురించి మాట్లాడుకున్నట్లయితే 1 లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ మాన్యువల్ ప్రైస్ కనుక చూసుకున్నట్లయితే 6.6 lakhs అనేది ఉంది. అలాగే 1 లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ ఆటోమేటెడ్ మాన్యువల్ ప్రైస్ చూసుకున్నట్లయితే 7.05 lakhs కి అవైలబుల్ గా ఉంటుంది. 1 లీటర్ టర్బో చార్జ్డ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ చూసుకున్నట్లయితే 7.6 lakhs కి అవైలబుల్ గా ఉంది. 1 లీటర్ టర్బో చార్జ్డ్ CVT ట్రాన్స్మిషన్ చూసుకున్నట్లయితే 8.6 lakhs కి అవైలబుల్ గా ఉంది. ఇవన్నీ కేవలం ఎక్స్ షోరూమ్ ప్రైజెస్ మాత్రమే. మీకు ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసరికి 1 to 1.5 lakh అనేది ఎక్స్ట్రా ఉంటుంది. ఈ వేరియంట్ అనేది వాల్యూ ఫర్ మనీ వేరియంట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకు ఆల్మోస్ట్ అన్ని మస్ట్ హ్యావ్ ఫీచర్స్ గానీ, సేఫ్టీ ఫీచర్స్ గానీ, టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, అన్ని అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్, అన్ని ఫీచర్స్ అనేవి కవర్ అయిపోతాయి అనమాట. సో ఇది ఫ్రెండ్స్ కంప్లీట్ గా చూసుకున్నట్లయితే రెనాల్ట్ కైగర్ RXT వేరియంట్ వాక్ అరౌండ్ వీడియో. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్, రివ్యూస్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బై.